హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద హియరింగ్ అప్డేట్ ఏంటంటే, నిన్న అయితే గౌరవ న్యాయమూర్తి గారు కొత్తగా వచ్చారు కాబట్టి మన కేసుని అంటే ఏ కేసు కూడా మెన్షనింగ్కి ఇవ్వలేదండి. సో అందువల్ల ఐటెం నెంబరు 78 నుంచి ఎక్కువ ఉండటం వల్ల ఐటెం నెంబరు రీచ్ కాలేకపోయింది. సో వాదనలు అయితే ఏం జరగలేదు. అయితే గౌరవ మన న్యాయమూర్తి గారు మనకి అదనపు టైం అంటే ఇప్పుడు తీసుకుంటాను, ఈ సమయంలో తీసుకుంటాము, హియరింగ్ వాదనలు పూర్తి విచారణ తీసుకుంటానని తెలియజేశారు గౌరవ న్యాయమూర్తి గారు. సో అదేంటంటే వాదనలు వినేందుకైతే ఆసక్తిగా వ్యక్తం చేశారు న్యాయమూర్తి గారు. కావున ఈ శుక్రవారంకి వాయిదా వేద్దాం అనుకుంటే కాదు అని చెప్పేసి నెక్స్ట్ బుధవారానికి పూర్తిగా విచారణ అంటే పూర్తి వాదనలు వినాలి అనే సమయం కావాలని చెప్పేసి బుధవారానికైతే వాయిదా వేయటం జరిగిందండి. బుధవారం అయితే మొత్తం వాదనలు జరిగాయి, అన్ని కేసుల్లో వాదనలు విచారణ జరుగుతాయి. సో ఎంఆర్కే గారు వాదనలు వినిపించడానికి ప్రయత్నించారు, కానీ ఈ కేసులన్నీ ఒక బ్యాచ్గా ఉన్నాయి కాబట్టి అన్ని కేసుల్ని నెక్స్ట్ బుధవారానికి వేయటం జరిగింది. నెక్స్ట్ బుధవారం అంటే 23/7/2025 అంటే వచ్చే బుధవారం నాడు మన కేసుల్ని న్యాయమూర్తి గారు పరిగణనలోకి తీసుకుని వాదనలు అయితే వినిపిస్తారండి మన అడ్వకేట్స్ గారు. సో అందరూ ఓపికతో ఉండండి. ఏదో ఒక అప్డేటు ఏదో ఒకటి గ్రూప్ 2 మీద ఉన్నది, రోస్టర్ పాయింట్స్ మీద మిస్టేక్స్ ఉంటే ఉండయని, లేవంటే లేవని తొందరగా తెలియజేస్తే నిరుద్యోగులు కూడా ఏదో ఒక ఫర్దర్ జాబ్స్కి చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. ఎందుకంటే గ్రూప్ 2 అనేది అందరికీ ఒక కళ, ఆ కళనే సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. కాకపోతే లాస్ట్ టైం మనం ఎగ్జామ్ టైంలో కొంచెం డివియేట్ అయ్యాం. సో అది మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలండి. మిస్టేక్స్ లేకపోతే ప్రజెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చేయాలి. మనకి మళ్ళీ వాదనలు 23/7/2025 నాడు గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు అనేది హియరింగ్కి వస్తుందండి. సో ఆ రోజు వరకు వేచి ఉండాల్సిందే. సో మన పిటిషనర్స్ అందరూ ఫర్దర్ ఆలోచిస్తున్నారు ఏ పాయింట్ రైజ్ చేయాలి ఏంటనేది. సో వాళ్ళకి సహకరించండి. ఏది ఏమైనా తొందరగా తేలితేనే మనకు మంచిదండి. ఫర్దర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 2నా మళ్ళీ గ్రూప్ 2 వచ్చే రీనోటిఫికేషన్ వస్తే వచ్చిద్ది, లేకపోతే ఫర్దర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం. సో మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలి, మిస్టేక్స్ లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. 78 to 90 బ్యాచ్ అంతేముంది. దిస్ పర్టైన్స్ టు వాట్? It will not go contrary to the judgment of the Supreme Court, including the aspect of all. మీరు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. చెప్పండి, డేట్ మా డే ఆఫ్టర్ టుమారోకి కుదురుతుందా లేదా అని ఆలోచిస్తుంది. డే ఆఫ్టర్ టుమారో వద్దులే, దేర్ వోంట్ బి కంటిన్యూటీ. వెన్స్డే పెడతాను. ఇవాళ మిస్ అయ్యాను. ఐ షుడ్ కంప్లీట్ వెన్స్డే. ఆఫ్టర్ మోషన్ లిస్టే ఇది. తప్పది. ఐటమ్ 68 మిగతా వర్క్ కూడా కదలాలి కదా. Item 68. But pleadings are completed. The short point is not petition is the